వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. అరుణ గారు, చంద్రబాబు నాయుడికి ప్రస్తుత నేతలు సహకరించట్లేదు, అధికార యంత్రాంగం కూడా సహకరించట్లేదు. ఆయన ఏదో చెప్తారు, ఆయన ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా గానీ, ఎన్నిసార్లు స్ట్రిక్ట్ గా ఇది ఇలాగే ఉండాలి అని చెప్పేసి వార్న్ చేసినప్పటికీ కూడా ఆయన ఏదో చెప్తారు, అధికారంలోకి వచ్చాం కదా మన పని మనం చూసుకుందాం, ఆయన చెప్పిన మాట తర్వాత చూద్దాలి అన్న ధోరణిలో నేతలు కానీ అధికారులు కానీ ఉన్నారు అంటున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవాలి. ఇటీవల జరిగిన చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవాలి. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో జోగి రమేష్ ప్రత్యక్షమవడం టీడీపీని కూటమి సభ్యులందరినీ విస్మయానికి గురి చేసిందా లేదా? అయితే జోగి రమేష్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించి ప్రధాన పాత్ర పోషించారు ఆనాడు అనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కేసులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అతన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టారు, అందరితో జ్యోతి ప్రజ్వలన చేశారు, కూటమి నాయకులతో కలిసి ఆయన ర్యాలీలు కూడా చేశారు ఆ ఈవెంట్కి సంబంధించి. అయితే ఇక్కడ లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇంకా కూటమిలో ఉన్న నేతలు కూడా వైసీపీకి సహకరిస్తున్నారు అనేది ఇక్కడ తెల్లమవుతుంది. ఎవరికి వారు బయటకు వచ్చి దీంట్లో మాకేం సంబంధం లేదు, అసలు ఆయన పేరు మాకు తెలియదు, ఈ ఇన్విటేషన్లో ఆయన పేరున్నా కానీ మేము చూడలేదని చెప్పేసి ఎవరికి వారు క్లారిటీ ఇచ్చినా అక్కడ జరిగిన ఆ ఈవెంట్లో ఆయన పోషించిన పాత్ర ఏంటనేది అందరూ చూశారు. అక్కడ చంద్రబాబు నాయుడు మాట ఎవరో వినడం లేదు, అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్ని రోజులు ఇంకెన్నాళ్ళని చెప్పేసి వైసీపీకి వత్తాసు పలుకుతున్న అధికారులను ఉపేక్షిస్తూ పోతుంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి వారిని ఎందుకు ఏరివేయడం లేదు? యాక్చువల్ గా మీరు ఎంచుకున్న టాపిక్ అది కూటమిలో ఉన్నటువంటి నాయకులు అధికారులు సహకరించట్లేదా అన్నది ఒకటైతే, మీరు ఎంచుకున్న ఎగ్జాంపుల్ మాత్రం కంప్లీట్ గా రాంగ్ ఎగ్జాంపుల్ అండి. ఒక కుల సమీకరణాల మీద, ఒక కుల వేదిక మీద, ఒక కులానికి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు యాక్చువల్ గా ఎవరెవరు గెస్టులుగా వస్తున్నారు అనేది ఎవరికి తెలియదు నిజంగానే. అంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. కుల పెద్దల కింద లేదంటే కుల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి కమిటీ కింద ఉండేటువంటి పెద్దలు దాన్ని ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళు పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నుంచి అయినా సరే వాళ్ళ కులం నుంచి కొంచెం మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఆ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తారు. అధికారులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, సేవా తత్పరతలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఇది పూర్తిగా జరిగేటువంటి ప్రాసెస్. ఎందుకంటే నేను కొంతమంది పేరు కూటమిలో ఉన్నవారు కొంతమంది పేరు రిఫర్ చేశారు, అందులో ఇతర పేర్లు కూడా వచ్చాయి. ఓకే, అది సపరేట్ టాపిక్ అయినప్పటికీ కూడా అది మనం ఎగ్జాంపుల్ గా ఇక్కడ తీసుకోవచ్చు. మేబీ అవ్వచ్చు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వేదిక అన్నప్పుడు 100% బీసీలో వాళ్ళు ఎంత ఉల్ఫా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సమాజంలో చెప్పుకోదగ్గటువంటి ఒక పేరు ఉన్నప్పుడు కంపల్సరీగా పిలుస్తారు. అందులో భాగంగానే జోగి రమేష్ ని పిలుచుంటారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది అంటే, అందరికీ ఆవేశము, ఆగ్రహము, ఆవేదన ఎక్కడ కలిగింది అంటే, జోగి రమేష్ అనే వ్యక్తి రాజకీయంగా గనక వైరిగా ఉన్నట్లయితే ఎవరికి అది బాధ ఉండేది కాదు. రాజకీయ వైరుధ్యం సహజంగా ఏ పార్టీకైనా ఉండేది. వాళ్ళు మా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళతో వైరుగానే ఉంటారు. జనరల్ గా ఎక్కడ కూడా భుజాల మీద చేసి కూర్చున్నాం అని చెప్పేసి ఎవరు మాట్లాడరు, అది సహజం. కానీ జోగి రమేష్ అనే వ్యక్తి పరిధులు దాటి మాట్లాడే మాటలు కానివ్వండి, చేసినటువంటి చర్యలు కానివ్వండి, ఒక టీడీపీ ఆఫీస్ మీద దాడే కాదు, పవన్ కళ్యాణ్ గారిని దారుణమైనటువంటి భాషతో మాట్లాడే విషయాలు కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తల్ని 5 ఏళ్ల పాటు హెరాస్ చేసినటువంటి విధానం కానివ్వండి, పోలీస్ వ్యవస్థను కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని దొంగ కేసులు పెట్టించి, అనవసరంగా స్టేషన్లకు పిలిపించి కొట్టించి, అక్కడ ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా సరే క్యాన్సిల్ చేయించి, పర్మిషన్లు రాకుండా నానా టార్చర్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. అందువల్ల కుల సమీకరణాల మీద, కుల వేదిక మీద అతన్ని పిలిచినప్పటికీ కూడా అది పూర్తిగా ప్రజల్లోకి, క్యాడర్లోకి వ్యతిరేకంగా వెళ్ళింది. కాబట్టి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ అది ఆ సిచ్యువేషన్ అయితే తప్పు కాదు, నేను దాన్ని ఖండిస్తున్నాను. కుల సమీకరణాలు జరిగే సభలు ఇలాగే జరుగుతాయి. ఓకే అరుణ గారు, అయితే ఇక్కడ రెండోది, ఆ కూటమి ప్రభుత్వం వీళ్ళని ఉపేక్షిస్తుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 6 నెలలు కంప్లీట్ చేసుకుని 7వ నెలలో అడుగు పెట్టింది. చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ కి సంబంధించి దానికి అనుగుణంగా చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఓకే, బాగానే ఉన్నాయి ఇంతవరకు. ఎందుకంటే ఫస్ట్ తారీఖు జీతాల పట్టం కానీ, లేకపోతే పెన్షన్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఇచ్చిన సూపర్ 6లో కొన్ని అమలు దిశగా అడుగులు వేయటం కానీ, ఓకే ఇవన్నీ యాక్సెప్టబుల్, బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని మేనేజ్ చేయలేకపోతుంది, వారు కోఆపరేట్ చేయట్లేదు, వారిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇంకా వారి వల్ల కూటమికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం వస్తుంది, చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దీనికి చంద్రబాబు నాయుడు చెప్తున్నా కానీ వారు వినడం లేదు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారు మీరు? కూటమిలో ఉన్నటువంటి నాయకులకి అలాగే ప్రభుత్వానికి అధికారులు సహకరించట్లేదంటే కొంతమేర కొంతమంది సహకరించట్లేదు అన్న మాట వాస్తవం. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పోతే నేను ఒక్కనే ఎందుకు పోవాలి అని ఏదో మగధీర సినిమాలో నేను ఒక్కనే పోను అందరం తీసుకెళ్తాను అంటాడు కదా, ఎవరు తనతో పాటు ఏదో చచ్చేటప్పుడు దేని కదా, అలాగే నేను ఒక్కనే జైలుకి ఎందుకు పోవాలి, నాతో పాటు అందరు రావాలి వ్యవస్థలో ఉన్న వాళ్ళు అన్నట్లుగా నాయకులే కాకుండా అధికారులను కూడా చేసే ప్రతి అవినీతిలో కూడా భాగస్వామ్యం చేసుకున్నాడు చాలా సందర్భాల్లో, చాలా వ్యవస్థల్లో. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఇంకా వాళ్ళు పవర్ ఇంకా సాగుతుంది కాబట్టి అధికారులుగా వాళ్ళు ఎక్కడ బయటపడతారో ఈ తప్పులు బయట పెట్టడానికి, జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో జరిగినటువంటి లోపాలు బయట పెడితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ బయట పెట్టడానికి ఇప్పుడు వీళ్ళు సహకరిస్తే అందులో అప్పుడు భాగస్వాములుగా ఉన్నటువంటి వీళ్ళకు కూడా ఆ నేరం వీళ్ళనెత్తి కూడా వచ్చి చుట్టుకునేది. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను తప్పించాలి అనే ప్రయత్నం ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరిని ఏరేసి ఆ వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థలో పెడుతూ అక్కడ నిజాయితీగా పనిచేసే అధికారులను పెడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి మా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది. అంత ఈజీగా అనతి కాలంలో అల్లావుద్దీన్ అబ్బుద్దీపల లాగా రుద్దితే మారిపోయేలాగా వ్యవస్థలో జరగదు. కాబట్టి వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, రాజ్యాంగం వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. ప్రభుత్వం ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు మేము ఇది కాదు అది కాదని చెప్పేసి వాళ్ళు కూడా లీగల్ గా వెళ్లేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించే అధికారులకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా వేరే వ్యవస్థలోకి మారుస్తూ చర్యలు అయితే చేపడుతుంది మా ప్రభుత్వం. ఇప్పుడు పెద్ద రోజులేం పెద్ద ఎక్కువ కాలమేం గడవలేదు మా ప్రభుత్వం వచ్చేసి, కేవలం 7 నెలలే జరిగాయి. ఈ 7 నెలల్లో ఎన్నో విపత్తులు, ఎన్నో ఇట్లాంటి స్కాములు, ఎన్నో సమస్యలు, ఆర్థిక లోటు, బడ్జెట్ ఇలాంటి అన్ని సమస్యలు చుట్టుముట్టున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రస్తుతం మేము నడుపుకుంటున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కొంత సమయం అయితే పట్టింది. ఖచ్చితంగా వన్ డే మీరు ఆశించినటువంటి మేం ఆలోచిస్తున్నటువంటి వ్యవస్థను అయితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో మీ అందరికీ చూపించి తీరుతాం. ఓకే అరుణ గారు, దీని వెనుక అరెస్టులను ఆపుతుంది కూటమి నేతలే, దీనితో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? నేను ఒప్పుకోనండి ఈ విషయాన్ని. ఎందుకంటే ఎక్కడ దొరుకుతారని చెప్పేసి మా వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారే చట్టపరంగానే చేయాలి, ఏం చేసినా సరే మీకేదో ఆవేశాలు ఉన్నాయనో, కోపాలు, కక్షలు, వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పేసి మేము అరెస్టులు చెయ్యం. ఖచ్చితంగా చట్టపరంగా అరెస్ట్ చేస్తాము. వన్స్ అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి అది మచ్చగా కనిపించకూడదు. అది కేవలం చట్టపరంగా వెళ్లారు, తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ జరిగింది అన్నట్టుగా ప్రజలు దాన్ని విశ్వసించాలి. కాబట్టి ఆ ప్రకారం అరెస్ట్ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే శాంతి సందేశాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కూటమి నేతలు సహకరించట్లేదని ఇలాంటివన్నీ కూడా ఉత్త పుకార్లండి. ఓకే ఓకే అరుణ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. చంద్రమౌళి గారు.